హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కి సంబంధించినటువంటి ఒక సూపర్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి కేవలం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా 12th అర్హతలతో 47,000 కి పైగా సాలరీ ప్రొవైడ్ చేస్తూ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ ఉండాల్సినటువంటి పని లేదు. జూన్ 24th వరకు కూడా టైం ఉంది అప్లై చేయడానికి. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్, మీకు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని కూడా క్లియర్ గా చెప్తాను. సో వీడియోని అసలు కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్ గా చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా వీడియోని కంప్లీట్ గా చూడండి. ముందుగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. కాసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక జాబ్స్ కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ పోస్టింగ్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో అయితే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లోనే మీరు క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 26th మే నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ మనకి 24th జూన్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా సపరేట్ గా వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, సో డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ లో తెలపండి, లైక్ చేసి. సో చూద్దాం ఎంతమంది అప్లికేషన్ ప్రాసెస్ గురించి వెయిట్ చేస్తున్నారో. సో మనకి కూడా తెలుస్తుంది. సో కాబట్టి లైక్ చేసి కామెంట్ లో అయితే తెలపండి. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి అనుభవం ఏమీ అవసరం లేదు. ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ 12th పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ మీరు సాలరీస్ కూడా గమనించవచ్చు చూడండి. సో మనకి నాన్ గెజిటెడ్ హోదాలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ వేరియస్ పోస్టులు అయితే ఉన్నాయి. అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి, క్లర్క్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి లెవెల్ 4th ప్రకారం మీకు 47,000 కి పైగా సాలరీ అనేది వస్తుంది. అలాగే ఏదైతే అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ ఉన్నాయో వాటికి వచ్చేసామో 36,000 కి పైగా సాలరీ ఉంటుంది. 2 రకాల పోస్టులకి కూడా మనకి ఒకే విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి మీరు ఇక్కడ ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అయినా కూడా ఈ జాబ్స్ కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ జస్ట్ 10+2 అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా, అలాగే మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అంటే కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 24th జూన్ 2025 కల్లా మీకు మినిమం ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఫీజు కూడా మరి ఎక్కువగా ఏం లేదు. ఉమెన్ క్యాండిడేట్స్ కి అంటే అమ్మాయిలందరికీ, అలాగే SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరికీ కూడా సో చాలా మంచి అవకాశం. ఫీజు అయితే లేదు, రూపాయి ఫీజు లేదు. సో మీరు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఈ ఉద్యోగాల కంటే, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కేవలం మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తున్నారు. సో మీకు ఇందులో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఆ యొక్క సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ లో మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూడండి. OMR బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో మీకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి సంబంధించిన విధానంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 200 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours 30 minutes ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసేమో మెంటల్ అబిలిటీ టెస్ట్. ఇందులో 100 క్వశ్చన్స్ అడుగుతారు, 200 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 2 మార్క్స్ కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం అయితే ఉండదు. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్స్ టాపిక్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 2 వచ్చేసేమో ఆఫ్టర్నూన్ సెషన్ లో ఉంటుంది. 1 hour ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. 150 మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 3 మార్క్స్ కేటాయిస్తారు. ప్రతి రంగ్ ఆన్సర్ కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కూడా సేమ్ మనకి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో దాని తర్వాత ఏంటి అంటే మీకు కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి చూస్తారనమాట.
ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, లేదంటే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్. ఈ యొక్క టైపింగ్ స్కిల్స్ కి సంబంధించి ఇది క్వాలిఫైయింగ్ నేచర్ లోనే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మెయిన్ గా మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది దేని పరిగణలోకి తీసుకుంటారంటే, ఏదైతే మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తారో ఆ యొక్క సిబిటి ఎగ్జామినేషన్, అందులో మీ స్కోర్ ని చూసే ఈ యొక్క వేకెన్సీస్ కి ఎంపిక చేస్తారు. అలాగే ఇదే నోటిఫికేషన్ లో మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సచివాలయ అసిస్టెంట్ పోస్టులతో పాటు జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇందులో మీకు పేపర్ 1 పేపర్ 2 అలా ఏమి ఉండవు, నార్మల్ గానే ఎగ్జామ్ ఉంటుంది. అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ టాపిక్స్ మీద మీకు ఒకటే సెషన్ లో డైరెక్ట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేసి నెక్స్ట్ స్టేజ్ లో ఏంటంటే మీకు స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ విధంగా యొక్క జాబ్స్ కి సంబంధించి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ మోస్ట్లీ మనకి ఎక్కడ అంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి దగ్గరలోనే హైదరాబాద్ లో అలాగే విశాఖపట్నంలో అప్లికేషన్స్ ని బట్టి మనకి కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఫర్దర్ గా అఫీషియల్ వెబ్సైట్ లో దానికి సంబంధించి అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఒక నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఉందో, ఎన్ఐఓ అని చెప్పేసి అంటాము, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓసియోనోగ్రఫీ, ఈ యొక్క సంస్థకి సంబంధించి మనకి ఈ యొక్క సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. అది ఎక్కడెక్కడ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ విశాఖపట్నంలో ఉంది, అలాగే కోచి, ముంబై ఇలాంటి లొకేషన్స్ లలో ఈ సంస్థకి ఆ యొక్క రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. సో అలాంటి సంస్థలలో వీటిని ఈ యొక్క జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, అలాగే ఏదైతే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి జాబ్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన విశాఖపట్నంలో పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు, వేకెన్సీస్ అనేవి ఇక్కడ మీరు వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి సంబంధించి జనరల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అన్ని పోస్టులకి సంబంధించి ఇక్కడ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి నాన్ గెజిటెడ్ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. మీకు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి అయితే 28 ఇయర్స్ వరకు, జూనియర్ స్టెనోగ్రాఫర్స్ కి అయితే 27 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్ గా 25 వేకెన్సీస్ కి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మనకి అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి మీ గనక ఇంటర్మీడియట్ గానీ లేదా డిప్లొమా గానీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు, తప్పనిసరిగా అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను సపరేట్ గా వీడియో చేస్తాను. సో లైక్ చేసి కామెంట్ రూపంలో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది అనేది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.